ఇంటి గుమ్మానికి నిమ్మకాయ, మిరపకాయలు లేదా మామిడి తోరణాలు కట్టడం మనకు చాలా పరిచయం ఉన్న సంప్రదాయం. కానీ దీని వెనుక ఉన్న కారణాలు కేవలం మూఢనమ్మకాలే కాదు, ఆరోగ్యకరమైన శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. నిమ్మకాయ, మిరపకాయలు ఎందుకు కడతారు? సాధారణంగా మనం ఇళ్లలో, షాపుల్లో ప్రధాన ద్వారానికి నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీయడాన్ని చూస్తుంటాం. దీనిని చాలా మంది చెడు దృష్టి, ప్రతికూల శక్తి దూరం చేయడానికి ఉపయోగిస్తారని నమ్ముతారు. అంతేకాదు వ్యాపారంలో ముందడుగు, ఇతరుల అసూయ నుండి రక్షణ కోసం కూడా వీటిని కడతారని విశ్వాసం. పురాణాల్లో ఒక ఆసక్తికరమైన వివరణ ఉంది. లక్ష్మీదేవితో పాటు ఆమె సోదరి అలక్ష్మి కూడా వస్తుందంటారు. లక్ష్మి సంపదకు సంకేతం కాగా, అలక్ష్మి పేదరికం, విభేదాలను తెస్తుందని నమ్మకం. అందుకే నిమ్మకాయ, మిరపకాయల వంటి పుల్లటి కారం పదార్థాలను గుమ్మానికి కట్టి అలక్ష్మి వాటిని తిని బయటే తృప్తి చెందుతుందని, ఇంట్లోకి ప్రవేశించదని విశ్వసిస్తారు. మతపరమైన కారణాలతో పాటు శాస్త్రీయంగా కూడా నిమ్మకాయ, మిరపకాయలకు ఉపయోగాలున్నాయి. ఇవి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉండటంతో గాలిని శుద్ధి చేస్తాయి. వీటి వాసన వాతావరణాన్ని తాజాగా ఉంచి హానికరమైన సూక్ష్మజీవుల నుంచి రక్షణనిస్తుంది. ఈ కారణంగా కొంతమంది దీనిని ఆచరణలో ఉన్న ఆరోగ్య రక్షణ పద్ధతిగా భావిస్తారు. హిందూ సంప్రదాయంలో మామిడాకులు పవిత్రంగా భావించబడతాయి. ఇంటి గుమ్మానికి మామిడి తోరణం కట్టడం దేవుళ్లను, అతిథులను గౌరవంగా స్వాగతించడాన్ని సూచిస్తుంది. పురాణ గ్రంథాలలో కూడా మామిడాకుల ప్రాముఖ్యత ప్రస్తావించబడింది. అదేవిధంగా వేపాకులు కూడా తోరణాలలో కలుపుతారు. వేపాకులు గాలిలోని విష పదార్థాలను పీల్చుకుంటే, మామిడాకులు కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకుని వాతావరణాన్ని స్వచ్ఛంగా ఉంచుతాయి. వీటి ప్రత్యేకత ఏంటంటే ఇవి ఎండిపోతాయి కానీ కుళ్ళిపోవు. అందుకే తోరణాలకు వీటిని వాడతారు. నిమ్మకాయలు, మిరపకాయలు, మామిడి తోరణాలు ఇవన్నీ కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు తోడ్పడే ఆచారాలు. ఇవి ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టించి ఆనందం, శాంతి, ఐక్యతను తీసుకువస్తాయి. మొత్తంగా ఇవి మన సంస్కృతి, వారసత్వం, ప్రకృతి మధ్య ఉన్న అందమైన బంధాన్ని ప్రతిబింబిస్తాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.